గుడ్ మార్నింగ్. ఈరోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఏరియా హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకు పిల్లలకి మనం స్కూల్ పిల్లలందరికీ కూడా మనం ఐ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఇంతకుముందు మనం phase 1 phase 2లో మనము గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ అండ్ హాస్టల్స్ వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఆర్బీఎస్లో భాగంగా అందులో స్క్రీనింగ్ చేసినప్పుడు కొంతమందికి పిల్లలకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వచ్చినాయి. మనం ఒక 90,000 పిల్లలకి స్క్రీనింగ్ చేస్తే ఒక 5,300 పిల్లలకి మనకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నట్టుగా వచ్చినది. కాకపోతే అది వాళ్ళ స్పెక్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కొంచెం డిలే జరిగినది. దాని గురించి ఇప్పుడు వాళ్ళ సైట్ మారే ప్రాబ్లం ఉంది కాబట్టి వన్స్ అగైన్ వాళ్ళకు రీస్క్రీనింగ్ చేసేసి వాళ్ళ బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళకు స్పెక్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని మాకు ఇప్పుడు మిషన్ మోడ్లో లైక్ ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు 28వ తారీఖు వరకు ఆ పిల్లలకు రీస్క్రీనింగ్ చేసేసి మనము వాళ్ళకి అద్దాల పంపిణీ అంటే స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇందులో మనకు మన జిల్లాలో జీజీహెచ్లో మళ్ళీ అట్లాగే ఆర్మూర్ ఏరియా హాస్పిటల్లో స్క్రీనింగ్ జరుగుతుంది. ఇక్కడ ఆఫ్థాల్మాలజిస్టులు అవైలబుల్గా ఉన్నారు. అట్లాగే మనకు ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్, మనము పారామెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చేసి స్క్రీనింగ్ చేస్తారు. ఇంకేమైనా ఒపీనియన్ కావాల్సినది ఆఫ్థాల్మాలజిస్ట్ ఇస్తారు. అడిషనల్గా అడ్వైజ్తోని వాళ్ళు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఇది టిల్ 28 ఫిబ్రవరి వరకు. ముఖ్యంగా ఈ ఐస్ ప్రాబ్లం ఎట్లా అంటే వాళ్ళకి న్యూట్రిషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, తర్వాత అట్లాగే అనీమియా ఒకటి లేకుండా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అట్లాగే స్క్రీనింగ్ టైం కూడా తగ్గించుకోవాలి. ఇది వాళ్ళకి ఇచ్చే సలహా.